అసలు ఫిష్ వెంకట్ విషయంలో ఏం జరుగుతోంది? ఆయన 2 కిడ్నీలు ఖరాబైనాయి, ఆరోగ్యం చెడిపోయింది. ఒక్కటి పెట్టాలన్నా 50 లక్షలు కావాలి, డోనర్‌ని వెతుక్కోండి, డబ్బులు అరేంజ్ చేసుకోండి అని ఆసుపత్రి వర్గాలు చెప్పినాయి. ఇది అందరికీ తెలిసిన సత్యమే. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సినిమా పరిశ్రమ నుంచి ఎవరైనా సహాయం చేయకపోతారా అని ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ తెలిసిన సంగతులే. ఇంకో విషయం ఏంటంటే, ప్రభాస్ 50 లక్షలు పెట్టడానికి ముందుకు వచ్చిందని చెప్పి అతని అసిస్టెంట్ కాల్ చేసిందని చెప్పి వాళ్ళ కూతురు చెప్పింది. అందరూ సంతోషించారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా రూపాయి ఇవ్వలేదని, కాల్ అయితే చేసింది కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆమె చెప్పింది. ఇదిలా ఉంటే ఈరోజు తెలిసిన న్యూస్ ఏంటంటే, ఆ నంబర్కి మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందంట, ఆ నంబర్ కలవట్లేదంట. దాదాపు అది ఫేక్ కాల్ అని అందరికీ తెలిసిపోయింది. కాకపోతే అది ఫేక్ కాల్ అని తెలిసిపోయింది. 50 లక్షలు ప్రభాస్ ఇస్తాడని తెలియగానే అందరూ అతను మెచ్చుకున్నారు, అతను దేవుడు అన్నారు, అతన్ని పొగిడిరు. ఇప్పుడు అది ఫేక్ కాల్ అని తెలియగానే అతన్ని అందరు తిడుతున్నారు, చేస్తున్నారు. ప్రభాస్ సహాయం చేయడు, ప్రభాస్ అటువంటివాడు ఇటువంటివాడు అంటారు. సరే, కాకపోతే ప్రభాస్ ప్రమేయంతో జరిగిందా అది లేదా అనేది తెలుసుకోవాలి. బహుశా ఫేక్ కాల్ అయితే కావచ్చు. కాకపోతే ఏంటంటే, సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతుంది కదా, ప్రభాస్ పేరుని అంత వాడుకుంటున్నారు కదా, అతని ప్రమేయం లేకుండానే ఇదంతా జరుగుతుండొచ్చు. కానీ జరిగే సంగతి అయితే ఆయన తెలిస్తే కదా అతడు సహాయం గురించి. అతడు సహాయం చేస్తాడా చెయ్యడా అనే సంగతి తర్వాత. అంత రచ్చ జరుగుతున్న ప్రభాస్ అంటే ఒక వరల్డ్ స్టార్. అంత రచ్చ జరుగుతుంటే అతని పేరును అంతలా వాడుకుంటే అతనికి ఎట్లా చెడ్డ పేరే కనుక, అతనికి అవమానకరం కనుక, అంత జరుగుతున్నా ఆయన మౌనంగా ఉండడం మాత్రం సరైనది కాదు. ఎందుకంటే ఒక వీడియో ద్వారా ఆయన చెప్పేసేయాలి, సహాయం చేయాలని ఉంటే చేస్తున్నట్టు చెప్పాలి, చేయడం లేకపోతే చేస్తలేనని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, అది అతను అసిస్టెంట్ చేసింది కాకపోతే దాన్ని ఖండించాలి. అది మా అసిస్టెంట్ చేసింది కాదు, ఎవరు చేసిర్రు, అది ఒక ఫేక్ కాల్ అని చెప్పాలి. కాకపోతే ఏంటంటే, ఆయనకు చాలా వరకు చెడ్డ పేరు వస్తుంది. ఒక్కొక్కరు రకరకాలుగా మాట్లాడుతారు. ఆయన మాత్రం ఈ విషయంలో సప్పుడు చేస్తలేడు, మౌనంగా ఉంటుడు. అరే ఇస్తావా ఇయ్యవా అనే సంగతి తర్వాత, కానీ దీన్ని మాత్రం ఖండించాలి కదా. ఇది సరైన పద్ధతి కాదని చెప్పాలి కదా. నీకు సహాయం చేయాలని ఉంటే సరే ఇంత చేస్తా అని చెప్పు, చేయకపోతే చెయ్యని చెప్పు. కానీ దీన్ని మాత్రం ఖండించాలి, దీనికి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది ఖచ్చితంగా ప్రభాస్కే చెడ్డ పేరు అనవసరంగా.